హాయ్ అండి, ఈ రోజు స్పెషల్ బీరకాయ పూర్ణం చాలా బాగుంటుంది. ప్రాసెస్ కి వెళ్దాం. కడాయి పెట్టి ఎండిమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి. కొన్ని పల్లీలు, ధనియాలు, కొబ్బరి ముక్కలు దోరగా వేగిన తర్వాత తెల్ల నువ్వులు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి దోరగా వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి ఉప్పు, కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బీరకాయలను ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని బీరకాయల్లో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఈ విధంగా కలుపుకొని 2 టీ గ్లాస్ అంతా వాటర్ పోసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే బీరకాయ పూర్ణం రెడీ. ఈ కర్రీ రోటీలో చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్